కింగ్డమ్ విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చేస్తాడరా ఈ సినిమాతో, ఇంకా జెర్సీ మూవీ డైరెక్టర్ కాబట్టి వేరే లెవెల్లో ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్తోనే రిలీజ్ అయింది. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి లివ్ అప్ అయిందా అంటే అవునని చెప్పలేనండి. ఎందుకంటే కొన్ని ఆస్పెక్ట్స్ బాగున్నాయి సినిమాలో, బట్ రైటింగ్ అండ్ కీ సీన్స్లో ఎమోషనల్ ఇంపాక్ట్ అండ్ హై ఇవ్వడంలోనే దెబ్బేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఈ రోల్కి మంచి ఎఫర్ట్ పెట్టి చేశారు, ఎక్కడ ఓవర్గా ట్రై చేసేస్తున్నారా అని అనిపించలేదు. సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఒక మంచి రోల్ అనే చెప్పాలి. అలాగే అన్నయ్య క్యారెక్టర్లో సత్యదేవ్ గారిది కూడా పర్ఫెక్ట్ కాస్టింగ్ అనమాట. బ్రదర్స్గా వీళ్ళిద్దరు చేసిన పర్ఫార్మెన్స్ అయితే మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్స్. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి తగ్గ రైటింగ్ లేదనమాట. అక్కడ ఓపెనింగ్ 10 minutesలో ఫ్లాష్ బ్యాక్ అండ్ టైటిల్ కార్డ్ సీక్వెన్స్ అయితే చాలా బాగుంది, బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. మంచి టోన్ సెట్ చేస్తుంది. ఇంకా తర్వాత ప్లాట్ సెటప్ చేయడం, హీరోని అండర్ కవర్ స్పైగా పంపించడం ఇదంతా జరుగుతుంది. కానీ ఓపెనింగ్ సీక్వెన్స్ తప్ప ఫస్ట్ హాఫ్లో ఇంకో హై ఆర్ ఎమోషన్ ఇచ్చే మూమెంటే లేదు అసలు. నెరేటివ్ చాలా ఫ్లాట్గా ఉంది. అండ్ వాళ్ళ అన్నయ్యకి వీడే తమ్ముడు అని చెప్పే సీన్లో అలా సడన్గా చూపించేస్తారనమాట ఎమోషన్. ఈ మూమెంట్కి ఒక బిల్డప్ ఉండదు. సో ఆబ్వియస్లీ మనం అంత కనెక్ట్ అవ్వం వీళ్ళిద్దరు రిలేషన్షిప్కి. మూవీలో కోర్ ఎమోషన్ని ఇంత ఫ్లాట్గా చూపించేస్తారు అంతే. ఇంక ఇక్కడితో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సినిమాలో. ఇంక ఇది ఇలా జరుగుతూ ఉంటే ఇంటర్వెల్ అప్పుడు హీరోకి ఎలివేషన్ ఇవ్వడానికి ఒక సీన్ ఉంటుంది. స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా చెప్తాను. ఇక్కడ సినారీ ఏంటంటే శ్రీలంక పోర్ట్కి 2 kilometers దూరంలో ఒక ఐలాండ్ ఉంది. అక్కడ విలన్ వాళ్ళు పెట్టిన రూల్ ఏంటంటే లేడీస్ ఆ ఐలాండ్ వదిలి రాకూడదు అనమాట. ఇప్పుడు ఒక ఆమెకి బాబు పుడతాడు అక్కడ. ఆ బాబుని ఇక్కడ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. బట్ అక్కడ వాళ్ళ మమ్మీ ఏమో నా కొడుకుని చూడాలి అంటది. సో హీరో విలన్కి ఒక ఫేవర్ చేసి ఇన్ రిటర్న్గా ఈ మమ్మీని మెయిన్ ల్యాండ్ మీద తీసుకొచ్చి బాబుని చూడనివ్వాలి అని కండిషన్ పెడతాడు. దీంతో హీరోకి వేరే లెవెల్ ఎలివేషన్ ప్లాన్ చేస్తారనమాట. ఇక నాకు అర్థం కానిది ఏంటంటే ఐలాండ్ 2 kilometers పక్కనే ఉంది. ఈ బాబుని చిన్న బోట్ వేసుకుని అక్కడ తీసుకెళ్ళొచ్చుగా. ఈ హడావుడంతా దేనికి చెప్పండి. ఇలాంటి సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. ఎలివేషన్ కోసం ట్రై చేస్తున్నాడు కానీ మనకు ఆ హై రావట్లే అనమాట. దీనికి రీజన్ ఏంటంటే రైటింగ్లో ఫాల్ట్. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా టూ మెనీ హాఫ్ కుక్డ్ ప్లాట్ పాయింట్స్ కలిపేస్తారు. ఆడియన్స్కి కన్ఫ్యూజన్ వచ్చేసి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట బేసికల్లీ. సత్యదేవ్తో ఒక సీక్వెన్స్ కొంచెం బెటర్గా ఉంది సెకండ్ హాఫ్లో. ఇంకా ఫస్ట్ హాఫ్లో కొంచెం డిఫరెంట్గా చూపించిన విలన్ని కూడా రొటీన్గా చేసేస్తాడనమాట. ఇక క్లైమాక్స్లో రష్డ్గా ఎలివేషన్స్ తీసుకొచ్చేయాలరా అని ఏదేదో ట్రై చేసేస్తూ ఉంటాడు. అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఇది. ఎండింగ్లో సెకండ్ పార్ట్కి చాలానే స్కోప్ వదిలేరు. గ్రాండ్ స్కేల్లో తీద్దాం అనుకున్నారు, బట్ ఎగ్జిక్యూషన్ అయితే చాలా ఫెయిల్ అయింది. మూవీలో అప్రిషియేట్ చేయాల్సింది ఏమైనా ఉందారా అంటే అది సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూ అండి. వెరీ గుడ్ లుకింగ్ ఫిల్మ్, అసలు మంచి ఎఫర్ట్ పెట్టి తీశారు. ఇంకోటి మర్చిపోయాను, సినిమాలో అసలు హీరోయిన్ ఎందుకు ఉంది, ఆమె రోల్ ఏంటి, అసలు ఏం చేస్తుందిరా అక్కడ, కంప్లీట్లీ వేస్టెడ్ అండి. ఒక 10-15 minutes స్క్రీన్ టైం ఉంటుందేమో అంతే. ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియదు అనమాట. అండ్ మ్యూజిక్ గురించి కూడా మాట్లాడాలి. జనరల్లీ నాకు అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే ఇష్టమే. ప్రతి సినిమాకి 1-2 క్యాచీ అండ్ హై ఇచ్చే థీమ్స్ కొడతాడు, వాటినే మన వాళ్ళు రుద్దుతూ ఉంటారనమాట. బట్ ఈ సినిమాలో అలా కాదు. ఒక్కో సీన్కి ఒక్కో డిఫరెంట్ స్కోర్ ఇవ్వాలి. టెన్షన్ బిల్డ్ చేయడానికి, చేస్ సీక్వెన్సెస్కి, జస్ట్ ఎలివేషన్ వేయడానికే కాదు బీజిఎం, నెరేటివ్తో పాటు బిల్డ్ అవ్వాలి మ్యూజిక్. ఈ ఆస్పెక్ట్లో అయితే బిలో పార్ అనిపించింది నాకు బీజిఎం. వన్ ఆఫ్ ద వీకెస్ట్ అవుటింగ్స్ ఫర్ అనిరుద్ధ్ అని చెప్పాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే అనుకున్న స్కేల్ని మ్యాచ్ చేసే అవుట్పుట్ అయితే తీసుకురాలేకపోయారు. ఇర్రెగ్యులర్ నేరేటివ్స్, ఎమోషనల్ కనెక్ట్ అండ్ హై ఇచ్చే మూమెంట్స్ ఏం లేకపోవడం వల్ల భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళి నేనైతే డిసప్పాయింట్ అయ్యానండి. జస్ట్ ఒక వన్ టైం వాచ్లా ఉందంతే. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.